విశాఖ బీచ్లో మహిళలకు భద్రత కల్పించాలని మహిళలు నిరసన ర్యాలీ చేపట్టారు. గోవా కల్చర్లా కాకుండా బీచ్లో ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని డిమాండ్ చేశారు. విశాఖ సముద్ర తీరంలో మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నిరసన చేపట్టింది. పర్యాటకం పేరుతో యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడవద్దంటూ కూడా మహిళలు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రశాంత బీచ్ వాతావరణం కల్పించాలని కోరుతున్న ఐద్వా మహిళలతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. బీచ్ లో మద్యం షాపులు వద్దు అంటూ ఐద్వా మహిళలు అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్న పరిస్థితి నెలకొంది. చూసుకుంటే విశాఖ బీచ్ లోని పరిసర ప్రాంతాలలోని ఇటీవల ప్రభుత్వం ప్రతిపాదించిన సిఆర్జెడ్ నిబంధనల మేరకు ఆయా ప్రాంతాలలో కూడా ఏదైతే మద్యం షాపులు ఏర్పాటు చేస్తామని కూడా ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు వచ్చినట్లు కూడా ఆరోపిస్తున్నట్లు కూడా మహిళలు చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఐద్వా మహిళలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్నారు. విశాఖ ఎన్నో సంస్కృతి సాంప్రదాయాలకు నిలంగా ఉన్నటువంటి విశాఖ ఆర్కే బీచ్ ఒక్కసారిగా ఇలాంటి మద్యం మాఫియా సంస్కృతి రావడం కూడా ఏ విధంగా ఉంటుందంటారు? భవిష్యత్ కాలంలో ఆర్కే బీచ్ భవితవ్యం ఎలా ఉంటుందంటున్నారు? ఆర్కే బీచ్ భవితవ్యం చాలా దారుణంగా తయారవుతుంది. మద్యం మాఫియాలకు నిలయంగా ఈ రోజు విశాఖపట్నం బీచ్ తయారయ్యే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. దేశంలోనే అన్ని బీచ్ల కంటే కూడా విశాఖపట్నం బీచ్ చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి, సుందర నగరం అని చెప్పేసి ఒక పేరు, చారిత్రాత్మకమైన పేరుంది. అలాంటి పేరుని చెడగొట్టే విధంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఆ రకమైన నిర్ణయం తీసుకుంది. గోవా సంస్కృతి కాదు, విశాఖపట్నం సంస్కృతి కావాలి, సాంప్రదాయం కావాలి, సుందర నగరం కావాలి, ఆహ్లాదకరమైన వాతావరణం కావాలి. కుటుంబాలతో సేద తీర్చడానికి ఈరోజు చూసారా బీచ్లో ఎంతమంది సేద తీర్చడానికి వచ్చారో. అలాగే ఇక్కడ పెద్ద యూనివర్సిటీ కూడా ఉంది. విద్యార్థులందరూ కూడా ఇక్కడ చాలా ప్రశాంతంగా మైండ్ ఫ్రెష్ అప్ చేసుకోవడానికి ఇక్కడ విద్యార్థులందరూ కూడా సేద తీర్చడానికి ఇక్కడ వస్తూ ఉంటారు. అలాంటిది ఇక్కడ ఈ రకమైన బార్ అండ్ రెస్టారెంట్లు పెడితే విద్యార్థులు, యువత కూడా నాశనం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో సారా ఉద్యమం చేయడం అనేది కొత్త ఏం కాదు. సారా ఉద్యమం చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ మహిళా లోకానికి ఉంది. కాబట్టి మరో సారా ఉద్యమానికి కూడా తలపడతామని చెప్పేసి విశాఖ ప్రజలుగా ఐద్వాగా కూడా మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. చూడండి, ఈ రోజు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఆర్కే బీచ్ ప్రసిద్ధిగాంచింది. ఎంతో కూడా విశాఖ వాసులకు కూడా ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఇలాంటి సంస్కృతి, గోవా సంస్కృతి తెస్తామని కూడా ప్రభుత్వం ఒకవైపు కూడా ప్రతిపాదన తీసుకొస్తుంది. ఈరోజు దానిపై కూడా భవిష్యత్తులోని ఇలాంటి ఏదైతే మద్యం మాఫియా, మద్యం తరక ఇలాంటి మద్యం కానీ ఈ తరహాలు ఈ ప్రాంతంలోనే అమ్మితే భవిష్యత్తులోని ఎలా ఉంటుందంటున్నారు ఈ ప్రాంతం అంతా? భవిష్యత్తు అయితే అగమ్యగోచరం అండి. ఇప్పటికే మీరు ముందు చెప్పినట్టు విశాఖ సముద్ర తీర ప్రాంతం అనేది చాలా ఆనందదాయకము. ఎందుకంటే విశాఖపట్నంలో కొన్ని లక్షల మంది ఉంటున్నారు. అలాగే స్లమ్స్ ఉంటాయి, గ్రామాలు ఉంటాయి, ఇరుకు ఇళ్లలో ఉంటూ ఉంటారు. వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి సేద తీర్చుకోవడానికి విశాఖ సముద్ర తీరం అనేది నిలయం. అలాంటి దాన్ని ఇప్పుడు మద్యం పేరుతో, బీచ్ షాక్ పేరుతో కలుషితం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఇది మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఉపసంహరించుకోవాలి. రాబోయే కాలంలో ప్రజా సంఘాలని, పౌర సంఘాలని, ఉమెన్ ఆర్గనైజేషన్ కలుపుకొని ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. భవిష్యత్ కాలంలోని ఇలాంటి ఎంతో మంది పర్యాటకులు విశాఖ నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. అంటే ఇలాంటి సంస్కృతి ఉండడం వల్ల ఈ తరహా ఈ ప్రాంతంలోని ఎలా ఉంటుందన్నారు భవిష్యత్ కాలంలో ఈ యొక్క ఆర్కే బీచ్ పరిస్థితి? ఇప్పటి వరకు ఆర్కే బీచ్ ప్రశాంతంగా ఉంది. ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వచ్చి హ్యాపీగా ఇక్కడ ఉంటారు, 4 రోజులు ఇక్కడ ఉన్నవన్నీ చూసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడే కనుక బీచ్ ఒడ్డున మద్యం షాపులు వస్తే ఖచ్చితంగా ఏమనిపిస్తుంది, అమ్మో ఇక్కడ వైన్ షాపులు ఉన్నాయి, మా మహిళలతో వెళ్తున్నాం, పిల్లలతో వెళ్తున్నాము, ఎలా ఉంటుందో ఏంటో అన్న భయం వాళ్ళకి కూడా ఉంటుంది. అలాగే విశాఖపట్నం అన్ని విషయాల్లో కూడా చాలా ప్రశాంతం. చంద్రబాబు నాయుడు గారేమో విశాఖపట్నం అభివృద్ధి చేస్తామని చెప్పి గెలిచిన దగ్గర నుంచి చెప్తున్నారు. ఆయన చేసిన అభివృద్ధి ఏంటంటే ఇక్కడున్న ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఒక్కొక్కటి, ఉదాహరణ మనం స్టీల్ ప్లాంట్ చూసాం. అదేమో గెలిచినప్పుడేమో అధికారంలోకి రాకముందు స్టీల్ ప్లాంట్ కోసం మేము పనిచేస్తాం, స్టీల్ ప్లాంట్ కాపాడుతాం అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. భూములన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తూ ఉన్నారు. అలాగే మరొక పక్కని ఇక్కడ బీచ్ ఒడ్డున వైన్ షాపులు పెడతా ఉన్నారు. అంతకుముందే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ఇంకేమీ లేదు, అంతా టూరిజమే అంటున్నారు. టూరిజం ఒకటే అభివృద్ధి కాదు. టూరిజం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ అన్ని అవకాశాలు కల్పించండి, ఇక్కడ మంచి సైట్ సీయింగ్ అంతా పెంచండి, అవి చేయండి. అంతేగాని వైన్ షాపులు, బార్ షాపులు కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అయితే ఇదే సంస్కృతి మన విశాఖలోనికి వస్తే భవితవ్యం ఎలాగుంటుంది అంటున్నారు. రాను కాలంలో కూడా ఐద్వా తరపున భవిష్యత్ కాలంలో ఏ విధంగా పోరాటాలు చేద్దాం?
ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేకపోతే భవిష్యత్తులో ప్రజలందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తారు. విశాఖపట్నం చాలా సుందరమైన ప్రాంతం, బీచ్ ఒడ్డున ప్రతి ఒక్కళ్ళు వచ్చి కూర్చుంటారు. మరి పెద్ద స్పీకర్ గారు అయ్యన్ పాత్ర గారు చెప్తున్నాడు, ఫ్యామిలీతో వస్తే బీర్ శేషాలు అయితే తాగుతారని. ఎవరు తాగుతారో ముందు చెప్పండి. మీరు మహిళలు కించపరిచే విధంగా మాట్లాడటం, ఆదాయంగా చూసుకుంటూ మద్యాన్ని వేర్లై పారించాలని చూసుకుంటున్నారు. గోవాతో పోలుస్తున్నారు. గోవా అది పర్యాటక కేంద్రం, అన్ని దేశాల నుంచి కూడా అక్కడికి వస్తారు. ఇక్కడ విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలే కాదు, మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆహ్లాదకరంగా గడుపుతారు. అలాంటి విశాఖపట్నం ఈ రోజు నువ్వు బార్ షాపులు రెస్టారెంట్లు పెడితే కనుక మహిళా సంఘం ఒకటే కాదు, ప్రజలు మహిళలు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా మేము చేసే పోరాటానికి మద్దతిస్తారు. మళ్ళీ మీరు ఎక్కడున్నారో తెలియకుండా పరిగెట్టి పారిపోయే విధంగా ఈ ప్రజలందరూ కూడా ఐక్యంగా ముందుకు వస్తారని మేము తెలియజేస్తున్నాం. ఏదైతే బీచ్ షాక్ పేరుతోనైతే మద్యం అమ్మకాలు ఒక ఆదాయ వనరులుగా ప్రభుత్వం అయితే తీసుకుంటే మటుకు పరిస్థితి అయితే భవిష్యత్ కాలంలోనైతే నిరసనలు ఉధృతం చేస్తామని ఇక్కడ 5 మహిళలు అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. భవిష్యత్ కాలంలోని ఈ విశాఖ బీచ్ని గోవా తరహా ఇలాంటి మద్యం మాఫియాకి అడ్డంకిగా చేస్తే మటుకు భవిష్యత్ కాలంలో ఇటు మహిళా లోకం అయితే తప్పకుండా ప్రభుత్వానికి అయితే బుద్ధి చెప్తుందని కూడా ఒకవైపు అయితే మహిళలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనం చెప్పవచ్చు. సాధారణంగా చూసుకోవచ్చు, విశాఖ బీచ్ అంటే పర్యాటక రంగానికి ఎంతో ఆశాజనకంగా ఉన్నటువంటి విశాఖ బీచ్ని ఈ తరహా గోవా సంస్కృతిని చేస్తే మటుకు ఎట్టి పరిస్థితుల్లోని మీ మహిళా లోకం ఊరుకున్నది లేదని కూడా ఒకవైపు అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, విశాఖ ఆర్కే బీచ్ నుంచి.